వికారాబాద్ జిల్లా లగచర్లలో జిల్లా కలెక్టర్తో పాటు అధికారులపై దాడి ఘటనలో 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి వేళ లగచర్లలో భారీగా మోహరించిన పోలీసులు కరెంటు తీసేసి మరీ ప్రతి ఇంటిని జల్లెడపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ అర్ధరాత్రి అరెస్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు, బెదిరింపులతో రైతులను భయపెట్టలేరంటూ ఆయన ట్వీట్ చేశారు. అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్టు చేస్తారా అంటూ ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నించారు. రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాస్వామ్య పాలన, రైతు సంక్షేమ పాలన? ఇదేనా వెలుగులను తరిమేసి చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం అంటూ నిలదీశారు. ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు అర్ధరాత్రి అన్నదాతల అరెస్టులా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీ అల్లుడు, సోదరుల సంపాదనల కోసం భూమిని నమ్ముకున్న మా పొట్ట కొట్టవద్దంటున్నందుకు అరెస్టులా